హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఐసెట్ 2024 వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ రోజుతో లాస్ట్ అండి. ఈ రోజుతో కంప్లీట్ అయిపోతాయి వెబ్ ఆప్షన్స్. ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోండి. అలాగే ఈరోజు మొన్న తప్పు చేసిన వాళ్ళు, అంటే ఎట్లాగా ఫ్రీజ్ చేసిన వాళ్ళకి ఈరోజు అన్ఫ్రీజ్ అయిపోయినాయి. మీరు ఇంకా కాలేజెస్ అనేవి యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలనుకున్న వాళ్ళు మార్చుకోవచ్చు. సేవ్ చేయండి, సేవ్ చేయడం మాత్రం కంపల్సరీ. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎన్ని డేస్లో చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 14th సీట్ అలాట్మెంట్ అనేది వస్తుంది. ఆ రోజు నుంచి 21st till 21st డేట్ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం కాలేజ్లో చేయాలి. 21st లాస్ట్ డేట్ అండి. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి లేదు, సీట్ క్యాన్సిల్ అనేది అయిపోతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు కూడా ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. జనరల్ వాళ్ళకి ఎలాగా రీయింబర్స్మెంట్ వస్తుందో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ అంటే ఏంటి అంటే, సెల్ఫ్ సపోర్టింగ్ అంటే అది ఒక మేనేజ్మెంట్ సీట్ లాంటిది. వాళ్ళు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మేనేజ్మెంట్ సీటు కూడా అక్కడే వెబ్ ఆప్షన్ ద్వారానే మేనేజ్మెంట్ సీట్ అనేది కొనుక్కోవాలి. ఆ వెబ్ ఆప్షన్గా ఇచ్చుకోవాలి మనం. దానికి దీనికి ఒక 5,000 10,000 అలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను మా సార్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు చెప్పారు సెల్ఫ్ సపోర్టింగ్ అంటే ఇట్లా ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పాను. మా కజిన్స్ ఉన్నారు అక్కడ లెక్చరర్స్, వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను. అలాగే వెబ్ ఆప్షన్స్ వాజ్ అన్ఫ్రీజ్ అయిపోయాయి. వెబ్ ఆప్షన్స్ అనేవి ఎవరైనా తెలియక తప్పు చేసి ఉంటే ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయాయి. మీరు వెళ్ళి మీకు కావాల్సిన కాలేజెస్ అన్నీ వెబ్ ఆప్షన్గా ఇచ్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ఆన్ లెట్ మీ నో. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.